అందరికీ నమస్కారం. ప్రతి ఇంట్లో కూడా పూజ గది ఉంటుంది. ఆ పూజ గదిలో ఈ 5 విషయాలు ఖచ్చితంగా ఉంటాయి. నెంబర్ 1 దీపం పెడతారు. నెంబర్ 2 ధూపం పెడతారు, అగరబత్తి కానీ సాంబ్రాణి కానీ. నెంబర్ 3 ఏంటంటే తీర్థం పెడతారు. నెంబర్ 4 ప్రసాదం పెడతారు. నెంబర్ 5 భగవంతుడికి పూలు అలంకరణ చేసి మంత్రాలు చదువుతారన్నమాట. మనకు నచ్చిన మంత్రాన్ని మనం మొక్కేటప్పుడు వాడతామన్నమాట. సో ఈ 5 విషయాలు ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది. ఇదే విషయాలు గుళ్ళల్లో కూడా ఈ 5 విషయాలే ఉంటాయి. దేవుడికి దీప ఆరాధన చేస్తారు, తీర్థ ప్రసాదాలు ఇస్తారు, అలాగే ధూప దీపాలతో భగవంతుని మంచిగా అలంకరిస్తారు, ఆ పూలతో అలంకరిస్తారు, ప్రసాదాలు అందరికీ పంచుతారు. కాబట్టి ఈ 5 విషయాలు ఏమిటి, ఎందుకు ఇలాగా అని కానీ గమనిస్తే బాగా సింపుల్గా అన్నమాట. ఈ హిందూ మతంలో ఉన్న గొప్పతనమే అది. మరి ఏ మతంలో కూడా వాళ్ళకి అర్థం కూడా కాదు. అదేదో అంటారు కదండి, ఫ్రెంచ్ వాళ్ళకి ఇటలీ అర్థం కాదు, ఇటలీ వాళ్ళకి జర్మనీ అర్థం కాదన్న భాషలాగా మనం ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. దానికి కారణము జన్మతః వచ్చే జ్ఞానం మాత్రమే. హిందువుల్లో కూడా చాలామంది ఏదో లేస్తారు, దేవుడికి దండం పెట్టుకుంటారు, వెళ్ళిపోతుంటారు. ఎప్పుడో కానీ వాళ్ళకి దేవుడి మీద భక్తి అనేది ఆ వాసన రాదు. కానీ చిన్నప్పటి నుంచి కూడా భగవంతుడి మీద భక్తి కలగ ఉండాలి అంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి. మనం ఉన్నటువంటి ఈ భూమిలో 5 ముఖ్యమైన మూలకాలు కనిపిస్తాయి. 5 విషయాలు కనిపిస్తాయి. 1 నిర్మలమైన ఆకాశం, 2 వీచే గాలి, 3 మండే నిప్పు, 4 పారే నీరు, 5 నిలబడ్డ నేల. ఈ పంచభూతాలే మనిషి యొక్క 5 జ్ఞాన ఇంద్రియాలు. చెవులు, కన్ను, ముక్కు, నాలుక, చర్మము. అంతరింద్రియాలు మళ్ళీ అవే పంచభూతాలతో ఏర్పడ్డ గుండె, ఊపిరితిత్తులు, మెదడు, కిడ్నీసు, లివర్, కాలేయం. మళ్ళీ అదే 5 పంచభూతాలతో 5 కర్మ ఇంద్రియాలు, మాట్లాడే మాట, చేతులు, కాళ్ళు, విసర్జించే పరిస్థితి, సంయోగంలో పాల్గొనేటువంటి స్థితి, ఇవన్నీ కూడా మళ్ళీ 5 కర్మ ఇంద్రియాలు మనకి ఇవ్వటం జరిగింది. మరి ఏంటి ఈ 5 అంటే బయట ఉన్న ఈ ప్రకృతిలో ఉన్న 5 విషయాలే మన 3 విషయాల్లో కూడా జ్ఞాన ఇంద్రియం కానీ కర్మ ఇంద్రియం కానీ అంతరింద్రియాలుగా కూడా మనకు కనిపిస్తున్నాయి. అందుకే భగవంతుడి యొక్క పూజా విధానంలో మనం ఎప్పుడైనా సరే ఋగ్వేదంలో మనకు ఒక మంచి మాట చెప్తారన్నమాట. అధోనిష్ట్య వితస్త్యాంతే నాభ్యముపరి తిష్టతి అనేటువంటి ఋగ్వేదంలో మంత్రపుష్పంలో హృదయం అనేటువంటి కోవెలలో పరమాత్ముడు ఎంత అద్భుతంగా ప్రతిష్ఠితమై ఉన్నాడు. ఆయన చాలా సూక్ష్మంగా ఉంటాడు. ఆయనలోనే అంతా మొత్తం నిండి ఉంది. అదంతా బయట ఉన్నదే లోపల మొత్తం నిండి ఉంది. అందుకే మనం కళ్ళు మూసుకున్నా కూడా మనం ఈ యొక్క విశ్వం మొత్తాన్ని కూడా అంతరింద్రియాల ద్వారా మనం చూస్తుంటాం. ధ్యానంలో యోగాల్లో ఉన్నప్పుడు విశ్వమంతా కూడా మన హృదయంలోనే నిక్షిప్తమై ఉన్నట్టు, అంత పెద్ద సముద్రము, అన్ని పెద్ద హిమాలయ పర్వతాలన్నీ కూడా సెకండ్లో మన హృదయంలో స్థిరంగా మనకు కనిపిస్తుంటాయి అన్నమాట. అలాగా అంత గొప్ప భగవంతుడు మన లోపల ఉన్నాడు. కాబట్టే అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని మాట అనడం. దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం. అలాగే ప్రతి మహానుభావుల యొక్క మాటల్లో పురంధరదాసు కానీ, అన్నమయ్య కానీ, రామదాసు కానీ, త్యాగయ్య కానీ అనేక మంది ఇదే మాటని రిపీట్ చేసి 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 అనేక సంగీతాల్లో కూడా ఇదే పెట్టడం అనేది జరిగిందనమాట. భావములోన బాహ్యమునందున అని చెప్పేసి అన్నమయ్య అంటే జగదోద్ధారణ అని పురంధరదాసు అనడం. ఇలాగా భగవంతుడు నీ లోపల ఉన్నాడు, నీ బయట ఉన్నాడు. నువ్వు ప్రకృతి వేరు, పురుషుడు వేరు. పురుషుడు అంటే పరమాత్ముడు, ఆ ప్రకృతి అంటే పంచభూతాలతో ఉన్నటువంటి స్త్రీలింగం అన్నమాట. మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ విశ్వరహస్యం ఏమంటే మనం ప్రకృతి యొక్క బిడ్డలము, ప్రకృతి యొక్క అంగాలు కలిగి ఉన్న వాళ్ళము. మనలో ఉన్న పరమాత్ముడిని మనం తెలుసుకోవాలి, పూజించాలి, పరమాత్ముడి మీద మనసు పెట్టాలి, ఆత్మశక్తి పెంచుకోవాలి, మనోనిగ్రహం పెంచుకోవాలి, అల్పమైన విషయాల వెంట పడకూడదు, సమయాన్ని వృధా చేయకూడదు, పుట్టినందుకు ఏదో ఒక ముఖ్యమైన పని చేయాలి,
జీవితంలో అనుకున్నది సాధించాలి, పుట్టినందుకు ఒక అబ్దుల్ కలాం లాగాను ఒక గొప్ప వ్యక్తిగా మనం నిలబడాలి అంటే ఖచ్చితంగా మనము నియమనిష్టలు పాటిస్తూ ఎంతో నిగ్రహంగా ముందుకెళ్ళాలి. ఇంత శక్తి రావాలి అంటే భగవంతుని పూజించాలి, భక్తి ఉండాలి. అందుకే ఆ భక్తి పరిపూర్ణత కోసమే మహానుభావులు పెద్దలు ఈ 5 విషయాలు మనకు చెప్పడం జరిగింది. గుళ్ళల్లో కానీ మనం ఇంట్లలో కానీ దీపం వెలిగించాలి. ఆ దీపాన్ని కూడా ఏదో పెట్టామా అన్నట్టు కాదు, ఎంత శ్రద్ధగా. ఒక మొదటి తరగతిలో 1 మార్కుతో ఫస్ట్ ర్యాంక్ సంపాదించిన వాళ్ళు, 1 మార్కుతో వెనకపడ్డ వాళ్ళు కూడా ఉంటారు. శ్రద్ధ దానికి కారణం. ఆ శ్రద్ధని ఇంకా పెంచుకోవాలి. మంచిగా వెండి ఒక దీపాన్ని తెచ్చుకోవటం, ఇత్తడి లేదా మట్టి ఏదైనా సరే మన స్తోమతని బట్టి ఆ వచ్చిన దానికి చక్కటి గంధము కుంకుమ ఆ దీపానికి అలంకారం చేయటం, ఒత్తులు చక్కటి ఒత్తులు పెట్టి మంచి నెయ్యి ఆవు నెయ్యితో దీపం పెట్టడం లేదా నువ్వుల నూనెతో దీపం పెట్టడం, మీకు ఎట్లా తోస్తే అట్లా దీపాన్ని 2 ఒత్తులుగా పెట్టితే ఇంకా తెలివైన వాళ్ళు అవుతాం. అలాగా భగవంతునికి దీపాన్ని పెట్టిన తర్వాత మంచి ధూపం ఉండాలి. సాంబ్రాణి కూడా ఎన్నో దొరుకుతాయి మార్కెట్లో, కానీ ప్రతిసారి కూడా మేము చక్కటి విలువైన సాంబ్రాణి భగవంతుడికి చాలా సంతోషం కలిగించడానికి కోసం మనం దాన్ని తెచ్చి సాంబ్రాణి ఇల్లంతా చేసుకొని దేవుడి గదిలో పెడతాం జరుగుతుంది. ఈ దీపం అనేది అగ్ని అన్నమాట పంచభూతాల్లో. అలాగే మనం చెప్పే ధూపం అనేది ఈ యొక్క గాలి అన్నమాట. గాలి దేవుడు ఎట్లా అయితే మనకు వాసన మొత్తం పరిమళం చేస్తుందన్నమాట. తీర్థం అంటే నీరు, అందరికీ తెలిసిందే. శుద్ధమైన నీటిని ఏలక్కాయలతో కానీ లేదా మంచి కర్పూరంతో కానీ, తినే కర్పూరం ఉంటుందండి, అది వేసి సుగంధమైన తీర్థాన్ని దేవుడికి మనం నైవేద్యంగా పెడతాం. తీర్థాన్ని పెట్టి స్వామి ఈ నీళ్లు తాగు అని చెప్తామన్నమాట. ఆ విధంగా కూడా తీర్థం అనేది 3వ పంచభూతం కూడా మనకు అందులో వచ్చింది. ఇకపోతే శబ్దం అంటే ఆకాశం, అంటే మంత్రాలు. మన నోట్లో నుంచి వచ్చే మంత్రాలే ఆ యొక్క ఆకాశం అనేటువంటి పంచభూతాల్లో ఆకాశం ఒకటి కాబట్టి, శబ్దం అంటే ఆకాశం కాబట్టి మనం చేసేటువంటి మంత్రోచ్చారణ, బీజాక్షరాలు, మంత్రాలు మనకు దేవుడు ఎంత అనుగ్రహించారంటే ఆది శంకరాచార్య లాంటి వాళ్ళు మనకు సౌందర్య లహరి ఏంటి, అసలు అనేక మంత్రాలు ఇవ్వటం ఏంటి, అద్భుతాలు జరిగాయి అన్నమాట. అలాగా ఎన్నో మహానుభావులు ఎంతోమంది రాసినటువంటి మంత్రాలు చదువుకోవటం ఎంతో అద్భుతాలు కలిగిస్తాయి. ఇకపోతే భూమి 5వ పంచభూతంలో నుంచి వచ్చే పూలు కానీ ఫలాలు కానీ దేవుడికి అలంకారం చేసి ఫలాన్ని ప్రసాదంగా పెట్టడం అనేది ఈ యొక్క పంచభూతాలని మనం దేవుడి దగ్గర పెట్టి పరమాత్మని ఇంప్రెస్ చేసి మన దేహంలో ఉన్న దేవుణ్ణి కూడా మనం సంతృప్తి పరం చేసి బయట ఉన్న దేవుణ్ణి కూడా సంతృప్తి చేసి అనుసంధానం చేసేటువంటి క్రియనే పూజా విధానం అంటారు. ఇది హిందూ మతంలో అత్యంత గొప్పది. మీరందరూ కూడా ఈ ప్రతిరోజు కూడా చక్కగా భగవంతుడికి అరగంట, గంట, 15 నిమిషాలు పూజలు చేసిన తర్వాత మీరు అన్ని పనులు చేసుకోండి. జీవితంలో అత్యంత ఉన్నత స్థితిలోకి సంపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారని తెలియజేస్తూ, జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలను నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ గోపాలయ్య గారు, నమస్కారం.